కొచ్చి తీరంలో హై అలర్ట్ కొనసాగుతోంది. లైబీరియన్ ఓడ మునిగిన ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రమాదకర రసాయనాలు సముద్రంలో కలవడంతో నీరు కలుషితంగా మారడమే కాదు, తీర ప్రాంత వాసులకు తీవ్ర ఇబ్బందులు రానున్నాయి. ఇంతకీ అసలు ఆ రసాయనాలతో ఎలాంటి నష్టము ఎలాంటి కష్టము రాబోతోంది? కేరళ కొచ్చి తీరం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హై అబ్జర్వేషన్ పాయింట్ సమీపంలో సముద్రంలో కంటైనర్ ఓడ మునిగిపోవడంతో ప్రమాదకర కెమికల్ కాల్షియం కార్బైడ్ నీటిలో కలిసింది. ఈ ఘటనతో తీరం వెంబడి 3 కిలోమీటర్ల పరిధిలో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. నిపుణుల అంచనా ప్రకారం 48 గంటల్లో ఈ కెమికల్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. స్థానికులు భయాందోళనలో ఉన్నారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు ఆదేశాలిచ్చారు. కాల్షియం కార్బైడ్ నీటితో కలవడంతో ఎస్టిలిన్ గ్యాస్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఉత్పత్తి అవుతాయి. ఎస్టిలిన్ గ్యాస్ అత్యంత సులభంగా మండే స్వభావం కలిగి ఉంటుంది. గ్యాస్ కట్టర్లు, వెల్డింగ్ వంటి పనుల్లో ఈ గ్యాస్ను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ గ్యాస్ గాలిలో కలిస్తే నగరంలో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రమాద స్థాయిని అంచనా వేసేందుకు ప్రత్యేక నిపుణ బృందాలు సముద్ర తీరంలో పరిశోధన చేస్తున్నాయి. కెమికల్ వల్ల నీరు, గాలి విషపూరితంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. సముద్ర జీవులపై కెమికల్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మత్స్య సంపద నాశనమయ్యే ప్రమాదం ఉందని మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రమాదాన్ని నియంత్రించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. కెమికల్ వ్యాప్తిని అరికట్టేందుకు రసాయన నిపుణులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. సముద్రంలో కెమికల్ వ్యాప్తిని తగ్గించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. తీర ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగుతోంది. రాష్ట్ర, కేంద్ర పర్యావరణ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. స్థానిక సంస్థల సహకారంతో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను బట్టి అదనపు బలగాలను మోహరించే అవకాశం ఉంది. సముద్ర తీరంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఓడ మునక కొచ్చిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు దీర్ఘకాలిక చర్యలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సముద్ర కాలుష్య నియంత్రణకు కఠిన చట్టాలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కొచ్చి తీరంలో హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది.